ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. డిసెంబర్ మాసంలో డిసెంబర్ 1 నుంచి శని చంద్రుడు మీన రాశిలో కలిసి ప్రారంభమవుతుంది. ఆ యొక్క చంద్రుడు 30 రోజులకి 12 రాశులు సంచరిస్తాడు. అలాగే గురువు కర్కాటకంలో ఉంటూ 6వ తేదీ కల్లా పూర్తిగా మళ్ళీ వక్రించుకుంటూ మిథునంలోకి వెళ్ళిపోతాడు. 6వ తేదీకి సింహంలో కేతువు, కుంభంలో రాహు ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి చూసుకున్నట్లయితే రవి, కుజుడు, శుక్రుడు ముగ్గురు కూడా వృశ్చిక రాశిలో ఉంటూ ఆ యొక్క కుజుడు 7వ తేదీ ధనస్సులోకి మారడము, తులారాశిలో ఉండేటువంటి బుధుడు వృశ్చికంలోకి రావడము, మరియు అదేవిధంగా శుక్రుడు 20వ తేదీ ధనస్సులోకి మారడము, రవి వచ్చేసి 16వ తేదీ ధనస్సులోకి మారడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లగ్నాల వారు చూసుకుంటే లగ్నాలు తినేవారు హ్యాపీగా రాసి చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలను తులవారికి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 12వ అధిపతి ఎప్పుడైతే రాశిలో ఉంటున్నాడో మొదటి వారము బంధువర్గాల మూలంగా, తెలిసిన ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా మీకు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 2వ స్థానంలో లాభాధిపతి ఉండడము, 2వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఫైనాన్షియల్గా కొంత బెటర్మెంట్ అవుతూ ఉంటుంది. అయితే అందులో కూడా ఏదైనా బ్యూటీ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, డయాగ్నోటిక్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ మూలంగా కూడా ధనయోగం వస్తుంది. ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలో ఉంటున్నాడో భూ సంబంధించినటువంటి విషయాల్లో మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన వాటి మూలంగా కూడా ధనయోగాన్ని ఇస్తాడు. కాకపోతే మొదటి వారం తర్వాత నుంచి 7వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలోకి, పరాక్రమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడో కొంత ధైర్యం చేస్తారు కొన్ని విషయాల్లో మీరు. అదేవిధంగా 5వ స్థానంలో రాహు ఉన్నందుకు కొన్ని విషయాలలో కొంత ఇమాజినేషన్ గురవడము, సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం సక్సెస్ అవ్వడము, సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుండడం జరుగుతుంది. 5వ రాహు వల్ల రాజకీయ నాయకులు కూడా బాగుండడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 7వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు, ఈ కుజుడు పర్టికులర్గా ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చి కూర్చుంటున్నాడో, అంటే ధనస్థానంలోకి వచ్చి కూర్చొని 3వ స్థానంలోకి కూడా వెళ్తున్నాడో ఫస్ట్ వీక్ తర్వాత నుంచి, దీనివల్ల ఏంటంటే కొంత మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉన్న ప్రదేశం నుంచి మారేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా కాస్త మొదటి 1-2 రోజులు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంత మోసం ఉంది. కాబట్టి ఏదైనా చిన్న మోసం జరుగుతుందా ఉద్యోగం విషయంలో, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో అనేటువంటిది కాస్త గమనించండి. లాభకేతు మంచివాడే. అందులో ముఖ్యంగా ఈ మెడికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క వ్యాపారాల్లో లాభాలని ఇస్తాడు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి జన్మజాతకంలో మనం ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే ఏ భావాన్ని చెక్ చేసుకోవాలి, ఏ రెమెడీ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవితంలో ఎదగకుండా అవమానాలు పడుతూ బాగా స్ట్రెస్ అయిపోతున్నాము, లైఫ్లో ఎప్పుడూ కష్టాల్లోనే ఉన్నామంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ లగ్నం ఎలా ఉంది చూడండి. మనకి ఎలా అయితే చంద్రుడు ఉంటాడో లగ్నము అని ఉంటుంది. మీది ఏ లగ్నం, 12 లగ్నాల్లో ఆయన స్థితి ఎలా ఉంది, ఏ గ్రహాలతో కనెక్టివిటీ ఉంది. అలాగే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ కనుక మీరు చాటింగ్ చేస్తే శ్రీమాత్రే నమః అనేది ఖచ్చితంగా మీరున్న సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ఇక ఏమంటే రెండో మనకి ధన సంబంధించిన విషయంలో అస్సలు కలిసి రావట్లేదు, అంటే ఏం చేసినా పెద్దగా ధనం రావట్లేదు అన్నప్పుడు మీ సెకండ్ లార్డ్ చూడాలి. అంటే మీ సెకండ్ లార్డ్ ఎవరు, ఎక్కడున్నారు, తద్వారా మీకు ఎందులో ఏ మార్గం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గం ద్వారా మీకు ధనం బాగా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి సెకండ్ లార్డ్ అనేది చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2వ అధిపతి ఎవరు మీ లగ్నానికి, దాంతోపాటు దాన్ని చూసుకొని ఏ గ్రహాల చేత అయితే ఇబ్బంది పడుతుందో తద్వారా మీకు ఏ మూలకంగా ధనం వస్తుంది సెకండ్ లార్డ్ చెప్తాడు. దీనికి మీరు ఇంప్రూవ్మెంట్స్ బాగా అవ్వాలి అంటే ఇంకా ఫైనాన్షియల్గా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చూసుకోండి.
ఇక కొంతమందికి అన్నదమ్ములతో బాగుంటే, కొంతమందికి అన్నదమ్ములతో బాగోదు, కొంతమందికి అన్నదమ్ములతో ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి అన్నదమ్ములతో బాగా కలిసి రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 3వ స్థానము మరియు పూర్వజన్మల్లో మీ యొక్క సిబ్లింగ్స్తో మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎలా అయితే ప్రవర్తించారో ఆ కర్మ ఇక్కడ వస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి 3వ స్థానాన్ని ప్రయత్న స్థానము, అదేవిధంగా ఏదైతే మనం చూడండి ఒక్కోసారి కొన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, ఆ స్థానంగా చెప్తూ ఉంటారు. ఆ 3వ స్థానాధిపతిని బట్టి మీ ఎఫర్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారని తెలుస్తుంది. అయితే ఈ ఎఫర్ట్స్ అన్నీ ఇంకా బాగా కలిసి రావాలంటే లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః. మీరు గృహయోగం అసలు ఎప్పుడు కొనుక్కుంటారు, ఎప్పుడు కొనుక్కుంటే కరెక్ట్, ఏ దిశలో కొనుక్కుంటే కరెక్ట్ అని చెప్పేది మీ చతుర్థ భావం. గృహ సంబంధించిన విషయంలో ఎంత చేస్తున్నా మాకు కలిసి రావట్లేదు అంటే కొని మళ్ళీ అమ్మేస్తున్నాం అన్నప్పుడు మీ 4th లార్డ్ చూసుకొని మీకు అసలు మీ జన్మజాతకంలో మీరే కొనుక్కుంటే మంచిదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కుంటే మంచిదా, పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలా అనేది తెలుసుకోండి. అలా చూసుకోకుండా కొనుక్కోవడాల వల్లే గృహాలు ఆ భావం అనేటువంటిది ఆ రూపంలో మీకు రావడం వల్ల నెగటివ్ ట్రిగర్ అవుతుంది. సరేనండి, యోగం ఉంది కానీ కొనలేకపోతున్నాను అన్నప్పుడు మణిద్వీప వర్ణన చేయండి. ఇక సంతానం పంచమ స్థానంలో చూస్తాము. పంచమాధిపతి ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు ఒక కిడ్ ఆర్ 2 కిడ్సా, సంతానం విషయంలో ఏదైనా మీరు కొంచెం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మంత్రస్థానం అని కూడా అంటారు 5వ స్థానాన్ని. అసలు మీరు ఏ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటే రుణరోగ శత్రువులు తగ్గుతాయి, ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలి, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ అంత తర్వాత కొంచెం వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయా ఏంటి అనేటువంటిది చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 6వ స్థానం అంటే రుణరోగ శత్రుస్థానం అంటారు. ఇది మీ డైలీ లైఫ్ని, మీకు ఎటువంటి రోగాలు, ఎటువంటి రుణాలు ఎవరితో మీకు ఇవి ఉన్నాయనేటువంటి 6th హౌస్ చెప్తుంది. ఎప్పుడు కూడా 6th హౌస్లో ఉండే ప్లానెట్స్కి దానం ఇవ్వాలి, అప్పుడు మీ యొక్క రుణరోగ శత్రు స్థానాలు అనేవి తగ్గుతాయి. ఇక మరొక విషయం ఏంటంటే వివాహ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పార్ట్నర్ని మీరు కనుక లైఫ్లో తెచ్చుకుంటే మీకు లైఫ్ అనేటువంటిది 90% ఆఫ్ లైఫ్ మీరు పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడం వల్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి పార్ట్నర్తో మీరు వివాహం చేసుకోవాలని 7వ స్థానంలో ఉంటుంది. ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏమిటి, ఎవ్రీథింగ్. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏ సమయంలో, ఏ ఇయర్లో, ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు వస్తున్నాయి. ఆ 3 నుంచి 5 సార్లు మీకు ఏ ఇయర్లో చేసుకుంటే ఫ్రూట్ఫుల్గా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఆ చేసుకునే వ్యక్తి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూసుకోవాలి. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇక సడన్ ఇన్సిడెంట్స్ అన్నీ 8వ స్థానంలో ఉంటాయి. అది మహాదశలు ఎప్పుడు వస్తున్నాయని చూడాలి. తల్లిదండ్రికి సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే 4వ భావం భాగ్యభావంలో ఉంటుంది. అవి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయాలు కూడా చెప్తూ ఉంటాయి అవి. అలాగే మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాలన్నీ కూడా 10వ స్థానంలో వృత్తి ఉంటే వ్యాపార స్థానాలు అనే లాభంలో ఉంటాయి. కాబట్టి మీరు వృత్తి ఇక్కడ ఉంటే మంచిదా, విదేశాలకు ఉంటే మంచిదా, వేరే రాష్ట్రానికి వెళ్తే మంచిదా, అసలు చిన్నప్పుడే మనం చూసుకొని కనుక ఫలానా సంబంధించింది చదివితే బాగుంటుంది లైఫ్ అన్నప్పుడు సంబంధించిందే మనం చదువుకుంటూ ఉండాలి. అప్పుడు తద్వారా మీకు అది మీ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేనట్లయితే ఏదో చదివామండి కానీ నాకు ఎందుకు ఉపయోగపడలేదు అంటారు. ఉపయోగపడేటువంటి చదువులు అంటే మీరు కెరియర్గా తీసుకునే వేరే ఉంటాయి, హాబీగా తీసుకునే వేరే ఉంటాయి. అదేవిధంగా మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అందులో ఆ ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది షేర్ మార్కెట్కి వెళ్తుంటారు. అసలు షేర్ మార్కెట్ యోగం ఉందా లేదా, షార్ట్ టర్మ్ డైలీ ట్రేడింగ్ ఉందా, లాంగ్ టర్మ్ ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి.